నమస్తే, మనం ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి కోట సీనన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. కవితక్క బీసీల కోసం ధర్నా చేయబోతా ఉంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? కవిత ఎమ్మెల్సీ గారు చేస్తూ ఉన్నారు. బీసీల పట్ల వాళ్ళకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. చాలా స్పష్టంగా ఇది తెలంగాణ సమాజాన్ని అందరికీ తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆమె కూడా అందులో ఎంపీగా ఉంది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది. కాబట్టి వాళ్ళు అప్పుడు ఎందుకు మరి బీసీల కోసం మాట్లాడలేదు? బీసీలకు 23% తగ్గించినప్పుడు ఎందుకు ఆమె బీసీల కోసం ఆ పార్టీలో చర్చ పెట్టలేదు? కాబట్టి ఇలా రాజకీయ డ్రామాలు ఆడడానికి కోసం, బీసీల ఓట్లను కొల్లగొట్టడానికి కోసం, బీసీల కోసం ఏదో పోరాటం చేస్తున్నట్టుగా వీళ్ళు నటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్నికల కంటే ముందే, ఈ తెలంగాణలో ఇలా ఎన్నికల కంటే ముందే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడమే కాదు, మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి మా గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి సారథ్యంలో, బట్టి విక్రమార్క అన్న సారథ్యంలో ఇలా అసెంబ్లీలో దాని పట్ల బిల్లు పెట్టేసి ఇలా మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. మా చిత్తశుద్ధిని చాటుకోవడం కాదు, దాన్ని గవర్నర్కి పంపించి పైకి పంపిస్తే కూడా వాళ్ళు ఇలా బిల్లు పెట్టకుండా 9th షెడ్యూల్లో చేర్చి ఇలా దానికి చట్టబద్ధత కల్పించకుండా ఇలా అడ్డుకున్నటువంటి పరిస్థితి బీజేపీ చేస్తూ ఉంది. ఆ బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రరావు నాయక సారథ్యంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. దానికి వంతపాడుతూ వీళ్ళు ఇలా బీజేపీ పార్టీ మీద పోరాటం చేయకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రకటించుకుంటారు. ఈ దీక్షలు ఇవన్నీ దొంగ దీక్షలు, ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో మేము చూసినాం. ఆ కుటుంబం చేసినటువంటి దీక్షలు, మాకు ఆ దీక్షల గురించి మాకు చాలా క్లారిటీ ఉంది. ఆ దీక్ష విరమించినందుకేగా నాలాంటి ఇక్కడ శవయాత్ర చేసిండు కేసీఆర్ది. పళ్ళ రసం కాదు ప్రజల రక్తం తాగని నేను శవయాత్ర చేసిన కదా కేసీఆర్ది. ఆ రోజు నా మీద దాడి చేద్దామని కూడా చూసేళ్ళు, అంటే అప్పుడున్నటువంటి కొద్దిమంది విద్యార్థి నాయకులు. కానీ వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే గదరన్న శిష్యుని కాబట్టి వీడు కొంత మిలిటెంట్గా ఉంటాడు, వీని మీద దాడి చేస్తే మనమే తిరిగి దాడి జరిగే అవకాశం ఉంటుందని భయపడి మూసుకున్నారు. కాబట్టి అట్లా వీళ్ళ చిత్తశుద్ధి అంతా డ్రామాలన్నీ, వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇది శ్రావణ మాసం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మా ఆడపడుచులందరూ కూడా చాలా భక్తి పరవశంతో ఉంటారు. అట్లా చాలామంది చేస్తూ ఉంటారు ఉపవాసాలు. అట్లాంటి ఉపవాసాలలో ఈ 72 గంటల ఉపవాసం ఎవరైనా ఆయుర్వేద డాక్టర్ మరి ఎవరైనా అంటే ఆరోగ్య సూత్రాల్లో భాగంగా ఎవరైనా అడిగినప్పుడు సలహాలు ఇచ్చినట్టున్నారు తనకి, కవిత గారికి. అందుకనే ఆరోగ్య సూత్రాల్లో భాగంగా ఇలా లిక్విడ్స్ తోటి అప్పుడప్పుడు, ఆయన పేరే మంతెన సత్యనారాయణ ఇంకెవరో ఉంటారు ఒక అతను, లిక్విడ్స్ తోటి ఫాస్టింగ్ చేపిస్తూ ఉంటారు. ఆ రకంగా ఇలా జ్యూసులు వాటర్ తోటి మామూలుగా దీక్షను కొనసాగించి ఇలా 72 గంటలు దీక్ష చేద్దాం అనుకుంటుంది తప్పితే తెలంగాణలో బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీకి కానీ, జాగృతి అనే కవిత సంస్థకు కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉన్నట్టయితే వాళ్ళు అయ్యని తీసుకొని పోయి ఢిల్లీలో పోరాటం చేయమని, బీజేపీ మీద పోరాటం చేయమండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ప్రశ్నించమని. కానీ పనిచేసేటువంటి ఉరికేటువంటి ఎద్దు కాళ్ళలో కట్టబెట్టినట్టుగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఇలా పనిచేస్తూ బీసీల పట్ల ఇలా చట్టబద్ధత కోసం పోరాడుతూ ఉంటే, మెయిన్ ఢిల్లీ ప్రోగ్రామ్ ఇస్తే ఇలా దాన్ని హైజాక్ చేయడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా బీసీ సమాజం అంతా కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఇలా బీసీల వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే ఇది చరిత్రలో నేను కొత్తగా చెప్పేది కాదు, చరిత్రలో ఉంది. ఇలా మండల ఉద్యమం జరిగినప్పుడు, ఇలా బీసీలకు రిజర్వేషన్ల కోసం మండల్ మూవ్మెంట్ వచ్చినప్పుడు బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉన్నటువంటి సంఘ్ పరివారం ఉన్నటువంటి వాళ్ళ నాయకులందరూ కూడా ఎల్కే అద్వానీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఇలా కమండల ఉద్యమం చేసేళ్ళు. అంటే మండల ఉద్యమానికి కౌంటర్గా కమండల ఉద్యమాన్ని నిర్మించినటువంటి దుర్మార్గుల పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లాంటి పార్టీలో బీసీ అనే బిడ్డ కూడా ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఇప్పటికే ఉన్నా కూడా ఒకవేళ దాన్ని మార్చుకొని మీరు వచ్చేసేయండి, దాంట్లోకి బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు న్యాయం చేయరు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అనేది కమండల ఉద్యమం నుంచే అప్పటి నుంచే ఉంది. కాబట్టి ఇలా కమండలు ఇలా వారసత్వమే కొనసాగుతుంది. కాబట్టి ఇలా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా బీజేపీలో దీక్ష చేస్తున్నారు. ఏంది వాళ్ళు దీక్ష చేస్తున్నది? మైనార్టీలను దాంట్లో ఎక్కడున్నారా మైనార్టీ? బుద్ధి లేని దద్దమల్లరా వాడవాడు, మా కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు, వానికి తెలియలేదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఇలా బీసీల కోసం నీ మాట్లాడు, బీసీల కోసం నీ చిత్తశుద్ధి చూపించరా అంటే అక్కడ పార్లమెంట్లో దానికి బిల్లు చట్టబద్ధత కల్పించరా అని చెప్తే దాని మీద మాట్లాడకుండా అక్కడ పార్లమెంట్లో బీసీల బిల్లు కోసం మరి ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రభుత్వాన్ని ఒప్పియకుండా ఇక్కడ మైనార్టీలు ఉన్నారు. అరే ఈ దేశంలో ప్రతి శ్రమలో, ప్రతి సంపద సృష్టిలో ప్రతి దాంట్లో వాళ్ళు భాగమై ఉన్నారు కదా. ఈ దేశ సంపద వాళ్ళ శ్రమతోటి కూడా కూడి ఉంది కదా. కాబట్టి ఇలా మీ గుజరాత్ రాష్ట్రంలో ఎట్లున్నారు మరి మైనార్టీలు, బీహార్లో ఎట్లా ఉన్నారు, ఇంకా వేరే రాష్ట్రాలలో ఏ రకంగా ఉన్నారు? కాబట్టి ఇక్కడేదో కొత్తగా చేసినట్టుగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వమే కొత్తగా మైనార్టీలను చేర్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ హక్కు, వాళ్ళ పేదరికాన్ని చూడండి ఒకసారి, వాళ్ళ ఇళ్ళకి పోయి చూడండి. 4-5 ఉంటారు, వాళ్ళు ఒకటే ఇంట్లో ఉంటారు చిన్న గుడిసెలో.
కాబట్టి ఇలా బీసీల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీల వ్యతిరేక పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి తెలంగాణలో బీసీ సమాజం అంతా కూడా బీజేపీని తన్ని తరమాలి. 10 సంవత్సరాలుగా కవిత బీసీల గురించి అసలు మాట కూడా మాట్లాడలేదు, దేని గురించి కూడా డిస్కషన్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడుతూ ఉంది. సో కవిత ఇంకా ఎవరున్నారనుకుంటారు మీరు? కవితనికి ఎవరుంటారు? ఇదంతా ఏంటంటే మీడియా వాళ్ళ చుట్టూ దింపుకోవడానికి కోసం తెలంగాణలో ఈ డ్రామా గతం నుంచి కూడా ఉంది. మీరు ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చూసారా? కేటీఆర్ అయ్యా కొడుకులు ఇద్దరు ఒక రకంగా ఉన్నట్టు ఉంటారు. హరీష్ రావు దాంట్లో వ్యతిరేక వర్గంగా ఉన్నట్టే యాక్టింగ్ చేస్తాడు. హరీష్ రావు దగ్గరికి అందరు పోయి అంటే ప్రభుత్వంలో అంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి ఉన్నటువంటి వాళ్ళందరూ పోయి హరీష్ రావుకి చెప్పుకుంటారు. హరీష్ రావు చెప్పుకుంటే హరీష్ రావు మళ్ళీ ఇవన్నీ కొంచెం ఇద్దరు బామర్దులు కూర్చొని ఏం చేయాలి, వీడిని ఎవడెవడు ఇంత అసంతృప్తితో ఉన్నాడు, ఎవడు సీరియస్గా ఉన్నాడు, ఎవడు మనకు నష్టం చేసే విధంగా ఉన్నాడు, ఇద్దరు మాట్లాడుకొని వాడిని కథ పట్టించేస్తారు. వాడిని తొక్కేయడమా లేకపోతే వానికి అవకాశాలు ఏమైనా కల్పించడమా అనేది ఆలోచిస్తారు. ఇది ఈ డ్రామా అంతా మీడియా అంతా వాళ్ళ చుట్టూ, రాజకీయం అంతా వాళ్ళ చుట్టూ దింపుకోవడానికి కోసం, మీడియాను మేనేజ్ చేయడానికి కోసం ఇదంతా కూడా గతం నుంచెల్లే వాళ్ళకు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళంతా ట్రైన్ అయ్యిండ్రు. ఎందుకంటే ఉద్యమంలో పెద్ద కింది స్థాయి ఏం పనిచేయలే, కానీ కూర్చొని దాన్ని కమాండ్ చేస్తూ గట్టు మీద కూర్చొని దొరలు భూస్వాములు ఎట్లయితే వ్యవసాయం చేపిస్తారో పన్నెంతో కులంతో ఆ రకంగా ఇలా కుర్చేసుకొని కూర్చుని వేదికల మీద ఇలా కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ తయారు చేసినటువంటి ఉద్యమంలో చొరబడి ఇలా వేదిక మీద వచ్చి కూర్చొని మైకులు పట్టుకొని మాట్లాడి ఉపన్యాసాలు చెప్పిపోవడం వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఆ మాటల మరాఠీతోటి ఇలా గాడి చేయాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కదా, తప్పితే వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వాళ్ళని నమ్మే పరిస్థితులు తెలంగాణ సమాజం లేదు. వాళ్ళు ఏంటిదో తేలిపోయింది. ఈ తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా ఇలా కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఇంకా వాళ్ళ అహంకారపూరితం చూసారా? మీరు ఎక్కడైనా చూసారా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడతాడు? ఏం పదభాష? నేను మాట్లాడలేనా? నేను కరీంనగర్ బిడ్డని, నేను తెలంగాణ బిడ్డని, నీ మూలాలు ఏంటిదో మాకు తెలంగాణ ఉద్యమంలో అందరూ చెప్పిళ్ళు. నువ్వు మాట్లాడుతున్నావే ఒక ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడనా? నేను మాట్లాడుతూ ఉరిపెట్టుకొని సావాలి, ఇంట్లో బాత్రూంలో ఉరిపెట్టుకోవాలి. మాకు కూడా మాట్లాడచ్చు. మేము కూడా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. మేము ఉద్యమాలు చేసినా, పిహెచ్డీలు చేసినా కూడా మేము గ్రామంలో అన్ని చూసి వచ్చిన వాళ్ళం. కాబట్టి మా భాష మాట్లాడితే మరి నువ్వు ఉండవు నాయన. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారు బాగా బలిసి కొట్టుకుంటున్నాడు. వాని సంగతి తేలుస్తాం త్వరలోనే. బిడ్డ జాగ్రత్తగా తిరుగు. మేము మా పార్టీ పెద్దలు ఇప్పటివరకు వద్దు అని శాంతి, ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నది, ప్రజాపాలన అని చెప్పినాం, ఇక్కడ స్వేచ్ఛగా అవకాశం ఇచ్చినాం. మీరు మొత్తంగా ఈ తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రశ్నించే హక్కును కాలరాశులు 10 ఏళ్ల కాలంలో ఇందిరా పార్క్ను ఎత్తేసినటువంటి దుర్మార్గులు మీరు. అట్లాంటి ఇందిరా పార్క్ కాడ వచ్చి మీ కవిత దీక్ష చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కల్పించింది. స్వేచ్ఛను తెలంగాణలో పునరుద్ధరించింది. మాట్లాడే హక్కుల్ని, గొంతుల్ని మీరు మాట్లాడండి. మీ ప్రశ్నలు కూడా అది సహేతుకబద్ధంగా, ఒక విమర్శనాత్మకంగా మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా చిన్న పొరపాటు ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశంగా మీరు విమర్శనాత్మకంగా ఉండాలి. కానీ ఇష్టారీతిగా వ్యక్తిగత దూషణలు చేస్తూ అడ్డగోలు మాటలు మాట్లాడితే చీరుతం కొడకారే కౌశిక్ రెడ్డి. తమాషాలు చేస్తున్నావు బిడ్డ. నువ్వేంద్రా నీ పార్టీలో నువ్వు నిన్నడపోయినావు, నీ బతికేంది? మేము కూడా అన్ని ఉద్యమాలు చూసి వచ్చిన వాళ్ళమే, మిలిటెంట్ ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళమే, మేము ప్రజా ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళమే. మేము బయలుదేరితే, నా టీం వేసుకొని బయలుదేరితే నువ్వు తెలంగాణలో ఉండలేవు. కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో. రమ్మంట బిడ్డని హైదరాబాద్లో నువ్వు ఉన్న ఇంటికి నిద్రపోవద్దు. నీ గేటెడ్ కమ్యూనిటీ అంతా ఏం చేయలేదు, గోడలు బద్దలైపోతాయి. కాబట్టి పిచ్చి తమాషాలు చేస్తే నాలుకకు నెట్టుబడతట్టు మాట్లాడుతా అంటే ఊకునే ప్రసక్తి లేదు. ఇప్పటికీ చాలా పేషెన్స్గా మా నాయకులను తిట్టినా కూడా, ఎందుకంటే మనము దాడులకు దిగేటువంటి సంస్కృతికి పోవద్దు అనేటువంటిది దాన్ని ఓపిక పడుతున్నాం. ఇక ఓపిక నశించిపోయింది. నాలాంటి ఒక యువ నాయకునికైతే నాకైతే ఓపిక నశించిపోయింది. చాలా క్లారిటీ చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు అందరికీ చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పైన విచ్చలవిడిగా ఇష్టారీతిగా నేను మాట్లాడతామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఖచ్చితంగా చెప్తున్నాం, ఎంతటి స్థాయి దాడికైనా దిగుతా నేను. మీరు విమర్శించండి, ప్రశ్నించే రైట్ను ఇలా రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీకు కల్పించింది. మీ ప్రశ్న కూడా సమస్యల పట్ల ఉండాలి, ప్రజలకు ఏమైనా మేలు చేసేటువంటి దిశగా ఉండాలి. కానీ మీరు అట్లా కాకుండా అది వదిలిపెట్టేసేసి, ప్రజా సమస్యలను వదిలిపెట్టేసి వ్యక్తిగత దూషణలు దిగుతూ, వ్యక్తిగత దాడులు చేస్తూ ఇలా మనిషిని మొత్తం ఎంత హిమ్లేట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు మీడియాలలో. మీడియాను డబ్బున్న అహంకారంతో వాడు బలిసి కొట్టుకుంటున్నాడు, వీడు బలిసి కొట్టుకుంటూ ఉన్నాడు. అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్, డబ్బున్న అహంకారంతో ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇలా మేము ఉద్యమాలకు వెళ్ళి వచ్చినాం. మరీ చెప్తున్నా, నేను అన్ని ఉద్యమాలు చేస్తూ
కౌశిక్ రెడ్డికి వీళ్ళు సహకరించడం ఎలా చూస్తారు? కేటీఆర్ ఎన్నుకోండి, హరీష్ రావు ఎన్నుకోండి సహకరిస్తూ ఉన్నారు, మాట్లాడు అని ముందుకు ఎగదోస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? చెప్తా ఉన్నాను, అధికారం పైన ఫ్రస్ట్రేషన్లో అంటే ప్రజల్ని కన్ఫ్యూజన్ గురియాలి. వాళ్ళు ఇలా మొత్తంగా వాళ్ళు చేసినటువంటి పెగాసెసే అది అది అదైతే ఏదైతే సాఫ్ట్వేర్ తీసుకొచ్చిల్లో మొత్తంగా అందరి ఫోన్లో హ్యాక్ చేసిల్లో దాన్ని అంతా కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి దాంట్లో ఇది ఒక డ్రామా నడిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ను హరీష్ రావు అండ్ గ్రూప్ కలిసి వీడిని ముందర పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఈ ఎద్దును ముందర పెట్టి కౌశిక్ అని పేరు, ఆ కవ్వు ఎద్దులాగా ఉండడు కానీ ఆయనకు బుద్ధి లేదు, ఎద్దులాగా ఉండడానికి బుద్ధి లేదు, వాడిని ముందర పెట్టి నడిపిస్తూ ఉన్నారు. వాడు ఏదో బల్బుని చూసుకొని ఏదో పెద్ద మురుస్తూ ఉన్నాడు కానీ బిడ్డ ప్రజల లోపల యువతరం లోపల ఇప్పటికే ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది. ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. నువ్వు ఇట్లే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం అనుభవిస్తావు. నువ్వు ఏందనేది ఊరికే దాన్ని మాటల్లో చెప్పడానికి వీల్లేదు, ఆచరణలో పెట్టి చూపిస్తాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర పోలీస్ పెద్దలకు చెప్తా ఉన్నాం, ఇట్లాంటి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి. తీసుకోకపోతే మాత్రం ఇక ముఖ్యమంత్రి గారి మీద కానీ మంత్రుల మీద కానీ ఇష్టారీతిగా వారి నాలుకకి ఏది పడుతుంది మాట్లాడితే మాత్రం ఊకునే పరిస్థితి లేదు. ఇలా దాని వెనుక చాలా స్పష్టంగా కేటీఆర్ హరీష్ రావు ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి అంటే కన్ఫ్యూజన్, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కోసం. అంటే అసలు వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ బయటపడతా ఉన్నాయి కాబట్టి ఆ తప్పులు బయటపడితే ఎక్కడ మొత్తం ఇలా పార్టీ ఉనికి మొత్తానికి ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్లో జీరో అయిపోయింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలినటువంటి పరిస్థితి. ఈ స్థానిక సంస్థలలో రేపు భవిష్యత్తులో అసలు ఆ పార్టీ ఉనికి ఏమవుతుంది? ఓ వైపు ఇంట్లో కొట్లాట, ఇంట్లో కుంపటి నడుస్తూ ఉన్నది. ఈ కుంపటి ఈ పంచాయతీ అంతా కలిసి ఎటుపోతుందో. అంటే మనం ఏం చేయలేదు, ఈ తెలంగాణలో బీసీలకు ఏం చేయలేదు. ఒక 10 ఏళ్ల కాలంలో 100 ఏళ్ళ విధ్వంసం చేసినాం, ఇదంతా దోసుకున్నాం అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నాం, 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద భారం వేసినాం. ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి దీన్నంతా డైవర్షన్ చేయాలంటే ఇట్లాంటి పాలిటిక్స్ని వాళ్ళు ఇలా డబ్బుతోటి మేనేజ్ చేసేసి మీడియాలలో హైప్ కోసం ఇలా వీడు పాకులాడుతూ ఉన్నాడు, వీడిని ఉపయోగించి ఇలా ఇట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక అట్లాంటి మాటలు మాట్లాడితే మేము ఊకునేది లేదు. ఉస్మానియా గడ్డ నుంచి విద్యార్థి నాయకులుగా ఉన్నారు. ఈ నుంచి అనేక మంది నాయకులకు గత ప్రభుత్వంలో అవకాశం దొరికింది ఎంతో కొంత, కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో మాత్రం అవకాశం పెద్దగా లేదు, క్లియర్గా కనిపిస్తుంది. 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. పెద్ద మీలాంటి ప్రతిసారి పార్టీని ప్రొటెక్ట్ చేస్తారు, కాపాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కౌంటర్స్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పటికి కూడా ఇలాంటి అవకాశాలు కూడా రాలేదు. మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే పార్టీ నిర్మాణంలో మేము ఒక పద్ధతిగా వచ్చినటువంటి నేనైతే ముఖ్యంగా ప్రజా ఉద్యమాలలోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ విద్యార్థి సంఘాలలో తెలంగాణ ఉద్యమంలో ఎదిగొచ్చినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుని కాబట్టి మాకు కొంత పార్టీ క్రమశిక్షణ అవన్నీ ఉంటాయి. మా పార్టీలో కూడా చాలా క్రమశిక్షణ ఉంటుంది. మా పార్టీ పెద్ద పార్టీ కాబట్టి ఆ పెద్ద పార్టీలో అవకాశాలు కొంచెం తొందరగానే వెంటనే మీరు అనుకున్నట్టుగా మీడియా అనుకుంటున్నది సరే సంతోషకరం. ఇలా విద్యార్థి నాయకులకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక చర్చ నడుస్తూ ఉన్నది, అది సంతోషకరం. ఖచ్చితంగా మా పార్టీ పెద్దలు కూడా మా మీద దృష్టి సారించిళ్ళు. ఒక్కరికైనా ఇద్దరికైనా అవకాశం కల్పించాలి. ఇప్పటికీ ఇచ్చిల్లుగా బాలలక్ష్మికి ఇచ్చిళ్ళు. సరే నేనేమంటున్నాను, అరే అంటే ఇస్తారు అవకాశాలు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉంది, సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు ఇస్తారనేది చాలా స్పష్టంగా ఇప్పటికే డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఇవ్వాలనేది కూడా చర్చ జరిగిందనేది పార్టీలో నడిచిందనేది తెలిసింది. మేము కూడా మా దుద్దిల శ్రీధర్ బాబు గారిని మంత్రి గారిని కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమార్క గారిని డిప్యూటీ సీఎంని వీళ్ళందరినీ కూడా కలిసి మేము చెప్పినాం. అంటే మేము ఒక 15-20 మంది అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దుర్మార్గ పాలనను ఎండగడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కేసీఆర్ ప్రభుత్వం దించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగింది. కాబట్టి మమ్మల్ని మరి గౌరవించాలి, మాకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలి, ప్రభుత్వంలో మనం భాగం చేయాలని కూడా మేము అడగడం జరిగింది. అడిగిన దానికి పార్టీ పెద్ద నుంచి సానుకూలమైనటువంటి స్పందన ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు ఉన్నాయి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా ఉంది, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జెడ్పీటీసీ లాంటి స్థానాలకు కూడా అవకాశాలు ఉంటాయి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ 42% అయిందనుకో, నాలాంటి బీసీ నాయకుడికి యువ నాయకుడికి అవకాశం ఇవ్వచ్చు. ఒక పిహెచ్డి స్కాలర్ని, అనేక ప్రజా ఉద్యమంలో పాల్గొనొచ్చినటువంటి సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాడిని పార్టీ నాయకత్వం నన్ను ఎదిగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు కూడా ఎక్కడో ఒక ఫిట్ చేస్తుంది కంపల్సరీ. కాబట్టి పార్టీలో ఓపిక కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుందనేటువంటి నమ్మకం, విశ్వాసం మా పార్టీ పెద్దలు అంటే మేము పనిచేసుకుంటూ పోతాం. మా పార్టీ పెద్దలు మా మీద దృష్టి సారించిళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళకు ఒక అంచనా ఉంది. అంచనా ప్రకారమే వాళ్ళని ఎవరెవరిని ఎక్కడ ఫిట్ చేయాలనేది ఖచ్చితంగా చేస్తారనేటువంటి విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఉద్యమకారులు కావచ్చు,
లేకపోతే పాలిటిక్స్కు విద్యార్థులు రావాలంటే ఈ రోజులలో రావాలంటే కష్టం. మిమ్మల్ని చూసో లేకపోతే వాళ్ళని చూసి ఇక్కడి నుంచి వాళ్ళు రావాలంటే మీలాంటి వాళ్ళకి అవకాశాలు దొరికితేనే వాళ్ళకి వాళ్ళు విద్యార్థులు పాలిటిక్స్ వైపు ఆలోచించే అవకాశం ఏమన్నా ఉంటుంది, లేకపోతే అదే అవకాశం ఉండదు కదా. మీరు అనేది కూడా ఒక పాయింటే. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు అంటే ఉద్యమంలో త్యాగాలు చేసి పోరాటాలు చేసి అనేక పోరాటాలు, జైలు నిర్బంధాలు, కేసులు ఎదుర్కొని ఉన్నటువంటి నాలాంటి నాయకుల్ని, ఇంకా నా సహచరులు ఉద్యమకారులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడు యువతరం లోపల కూడా అరే మనం కూడా నిజాయితీగా వీళ్ళలాగా పనిచేస్తే ప్రజల కోసం, విద్యార్థుల కోసం, విద్యార్థి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మనం పనిచేస్తే అంటే వాళ్ళు చెడిపోయిన తిరిగి చెడిపోయిన అనేటువంటి భావన రాకుండా వాళ్ళు ఒక అధికార పార్టీలో ఒక ప్రభుత్వ బాధ్యతల్లో ఉండి 10 మందికి సర్వీస్ చేసేటువంటి స్థాయికి ఎదిగిన్లు. కాబట్టి అట్లా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పదవిని చేపట్టి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడ్డారు, ఒక మంచి పేరుని తెచ్చుకున్నారు. అట్లా నేను కూడా తెచ్చుకోవాలనేటువంటి ఇన్స్పిరేషన్లో ఖచ్చితంగా విద్యార్థులు ఉంటారు. అట్లనే మా పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పాలిగా విద్యార్థుల నుంచి రాజకీయ నాయకత్వాన్ని ఎదిగించుకోవాలని. ఆ మధ్యకాలంలో జరిగినటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ ఇంకా వేరే యూనివర్సిటీలో జరిగినటువంటి మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పడం జరిగింది. అది మా పార్టీ నాయకుని గొప్పతనం, మా పార్టీకి ఉన్న గొప్పతనం అది. కాబట్టి ఇలా విద్యార్థి నుంచెల్లే నాయకత్వాన్ని ఎదిగించుకోవాలని, యువతరాన్ని ఎదిగించుకోవాలనేటువంటి పట్టుదలతోటి మా పార్టీ పెద్దలు ఉన్నారు. ఆ వైపు దృష్టి సారించారు. కాకపోతే పార్టీలో గతం నుంచెల్లే ఉండదు కాబట్టి పార్టీ సీనియర్లు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా గౌరవించుకునేటువంటి రీతిలో కొంత సీరియల్ నెంబర్లలో అటు ఇటు కావచ్చు. కానీ ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు కూడా ఉద్యమకాలను కూడా మేము కూడా ఆశిస్తున్నా. నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ ఆశిస్తున్నా. ఖచ్చితంగా కొంచెం వెనుక ముందు కానీ మొత్తంగా పదవి వరిస్తుంది అనేటువంటి ఆశాభావం మాకైతే ఉన్నది. మా పార్టీ పెద్దలు కూడా అట్లే మా శ్రీధర్ బాబు గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ అందరినీ కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు. ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించాలని కూడా చెప్పి మీనాక్షి నటరాజన్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా మేడం కూడా చాలా స్పష్టంగా ఉంది. సోషల్ జస్టిస్ విషయంలో కానీ, ఉద్యమకాల విషయంలో కానీ, భవిష్యత్తుకు పనిచేయడానికి కోసం, పార్టీకి పనిచేయడానికి కోసం ఒక యువతరాన్ని తయారు చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో పార్టీ పెద్దలు ఉన్నారు. ఎందుకంటే మేము అనేక డిస్కషన్స్లో మంత్రి గారితో కానీ ఇంకా పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా చాలా స్పష్టంగానే ఉన్నారు. అంటే తెలంగాణలో యువతరాన్ని ఒక తరం యువతరాన్ని మనం ఎదిగించుకున్నట్టయితే రేపు భవిష్యత్తుకు పార్టీకి వాళ్ళే పునాదులుగా ఉండి నిలబడి పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అట్లా నాయకత్వాన్ని ఎదిగించుకోవాలంటే లక్ష్యం కొద్దీ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా మంత్రివర్గం అంతా కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మీనాక్షి మేడం ఇన్ఛార్జ్ గారు కూడా అదే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు కూడా ఎన్ఎస్ఐ నుంచి వచ్చారు. ఎన్ఎస్ఐ జాతీయ అధ్యక్షురాలుగా చేసింది తను. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసింది. కాబట్టి అట్లా ఎదిగొచ్చినటువంటి తను రాజ్యసభ పార్లమెంటు సభ్యురాలుగా కూడా ఎంపీగా చేసింది. కాబట్టి అట్లా విద్యార్థి నుంచి ఆ స్థాయికి ఎదిగింది. కాబట్టి ఈ విద్యార్థి తరం నుంచినటువంటి నాయకత్వాన్ని ఎదిగించుకోవాలనేటువంటి లక్ష్యం మేడం గారు కూడా దృష్టి సారించారు. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు తప్పకుండా నాతో సహచరులు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయనేది మాకు విశ్వాసం ఉంది.